అందరికీ నమస్కారం అండి. మాది హ్యాపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. ప్రపంచంలో మీకు ఏ టూర్ కావాలని నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. అన్నా మన దగ్గర తక్కువ ప్రైస్ లో ఏదైనా టూర్ ఉందా? 200కు టూర్ ఉందిరా. అవునా? ఏం టూర్ అన్నా? 200 చెప్తా. మీ హోమ్ టూరే యూట్యూబ్ లో చూసుకెళ్ళి. ఏంట్రా ఇది? టూరిస్ట్ బస్ లో ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? 50% ఆఫర్ ఉందిరా. అంటే సగం కూడా తెక్కొచ్చా? సగంలో దించేస్తాం. అది కూడా ఆఫరేగా. కాదన్నా అసలు ఎందుకు పిలిపించావు ఏంటి చెప్పు? ఊరికేరా, చాలా బాధగా ఉంది. ఎక్కడ బయటికి వెళ్ళి ఒక 2 days తిరిగి వద్దాం అనుకుంటున్నాను. అవునా? మరి నువ్వు ఒక్కడే వెళ్తావా? నాలాగే చాలా మంది నా ఫ్రెండ్స్ కి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా నాతో పాటు వస్తే కొంచెం హ్యాపీగా వెళ్ళి రావచ్చు అని ప్లాన్ చేశాను రా. అవునా? మరి పిలిపించన్నా. హలో బాధలు ఉన్న ఫ్రెండ్స్, అరే తేజు, ఏంటి ప్రాబ్లం రా? నీ వల్ల అబ్బాయిల ప్రాబ్లం గానీ. ఏం మాట్లాడుతున్నావు? నేను చూడ్డానికి ఇంత హ్యాపీగా ఉంటాను కానీ 2 years నుంచి సింగిల్ గా ఉన్నాను. తేజు నువ్వు సింగిలా? అవును. నువ్వు సింగిల్, నేను సింగిల్, మరి ఇద్దరం కలిస్తే లైఫ్ లాంగ్ సింగిల్, లైఫ్ లాంగ్ సింగిల్. ఎందుకు నీకు ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నావు? నాకన్నా ఎక్కువ బోల్డ్ గా ఉండే మగాడు నేను కోరుకున్నా. బోల్డ్ గా ఉండాలా? అంతే. పిచ్చి, నేను బోల్డ్. నిన్ను కొడితే క్రికెట్ బోల్డ్ అవుతావు, అర్థం అవుతుందా? సత్య, ఇంత అందంగా ఉన్నా నీకేం కష్టాలు రా? అందరిలాగే నాకు కూడా లవ్ కష్టమే. అవును, నీకు అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా? బ్రేకప్ అయిపోయింది. ఏ ఉంది, నేను షాపింగ్ వెళ్తాను క్రెడిట్ కార్డ్ ఇవ్వంటే నో అంటాడు, బయటకు వెళ్తా కార్ ఇవ్వంటే నో అంటాడు, పోనీ ట్రిప్ కి ఏమైనా వెళ్దామంటే నో అంటాడు. ఎందుకు ఇన్నిసార్లు నో అంటున్నాడు? వాడు నన్ను ముద్దు అడిగాడు, నేను నో అన్నాను. హగ్ అడిగాను, నో అన్నాను. నువ్వు అన్నిసార్లు నో చెప్పావు కాబట్టి నో చెప్పాడు. అంతే కదా? ఇదే నువ్వైతే ఎస్ఎన్ఏ ఉండగా. అమ్మా నీకేంటి కష్టాలమ్మా? సినిమాలు బాగా చేస్తున్నావు, బిజీగా ఉంటున్నావు. నేను సినిమాలు చేస్తున్నా కానీ ప్రతి డైరెక్టర్ నన్ను హీరోయిన్ కి అమ్మమ్మగా చెయ్యి అంటున్నారు. హీరోయిన్ కి అమ్మమ్మగా అడుగుతున్నారా? మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను హీరోయిన్ కి ఫ్రెండ్ గా చేద్దాం అనుకుంటున్నా. అంటే హీరోయిన్ అన్నపూర్ణమ్మా? బాగా చెప్పావు. రామ్ ప్రసాద్, ఈ రోజేంటి సౌమ్య డల్ గా ఉంది? ఎవరి కోసం వెతుకుతున్నావు? చీచి డల్లల ఏం లేదు. ఎపిసోడ్ లో ఎదవ ఆది లేదా? ఆది లేడు. అయితే ఎపిసోడ్ కి నేనే ఆది. ఏరా ఆది, రోజు రోజుకి ముద్దొచ్చేస్తున్నావు. ఉమ్మా ఉమ్మా. ఈ ఎపిసోడ్ కి నేనే ఆది. ఆది గారితో నీ మాట్లాడతారు. అరే నరేష్, ఇంత మందికి ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇన్ని కష్టాలు గట్టెక్కించాలంటే ఆవిడ రావాల్సిందేరా. ఎవరన్నా? ఆవిడేరా, మన శ్రీదేవి డ్రామా కంపెనీ రష్మి గారు. ఎవరు పిలిచారు నన్ను? మేమేం పిలిచాం లక్ష్మి. దేనికి? చూడు లక్ష్మి, చిన్న చిన్న విషయానికి బాధపడిపోతున్నారు. నీ చిన్న విషయం కన్నా ఇంకా చిన్న విషయం ఉందా? కరెక్ట్ చెప్పానా? కరెక్ట్ చెప్పాను. నీ చిన్న విషయం కన్నా ఇంకో చిన్న. అవన్నీ కదరా, కొంచెం వీళ్ళు బాధలు తీర్చరా ప్లీజ్. నేనైతే వీళ్ళు ఇన్స్పైర్ చేయలేను కానీ 1 person ఉన్నారు, తను వచ్చి కానీ డెఫినెట్ గా వీళ్ళందరినీ వీళ్ళ బాధల నుంచి బయట తీసి మోటివేట్ చేయగలుగుతారు. ఎవరు అలాంటి వ్యక్తి వచ్చారు? అరే యాక్టర్, డైరెక్టర్, రైటర్, కామెడియన్, ఆల్ ఇన్ వన్ అబ్బా. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ది ఆల్ ఇన్ వన్ అండ్ ఓన్లీ వేణు గారు. బలగం సినిమా వల్ల చాలా మంది విడిపోయిన అందరూ కలిసారు. బట్ నీ బలగం సినిమాలో మేము కలిసిన వాళ్ళు విడిపోయామన్నా. అంటే సినిమా టికెట్ల కోసం వెళ్ళేసరికి దొరకలేదు, గొడవడుకొని విడిపోయామాట. కదా ఇలాంటివి వేస్తావని తెలుసు కానీ ఎంట్రీలోనే. అన్నా నువ్వు డైరెక్టర్ అయ్యావు, నన్ను రైటర్ గా పెట్టుకున్నా ప్లీజ్. డెఫినెట్లీ పెట్టుకుంటారా? ఏదో రోజు స్కిట్ చేస్తాను, అప్పుడు నువ్వే రైటర్. అన్నా మీ ఎల్లమ్మలో డెఫినెట్లీ రా పెట్టుకునేవాడిని, కానీ ఎల్లమ్మ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో కాస్టింగ్ కూడా అంతా అయిపోయింది. ఎల్లమ్మ 2 లో ఖచ్చితంగా నువ్వు ఉంటావు. ఆడియన్స్ లో దా.
వాడే ఇంత కిండల్ చేస్తున్నాడు కదా, డెఫినెట్లీ ఎల్లమట్టులో నువ్వు ఉండి తీరుతావు ఎస్ ఆడియన్స్ లో. ఏ అన్న ఇవన్నీ కదన్నా, ఒకవేళ జబర్దస్త్ లో చేయమంటే మళ్ళీ టీమ్ లీడర్ గా చేస్తావా చేయవా? 100% చేస్తాం. అసలు చెయ్యను అన్న డౌట్ నీకెందుకు వచ్చింది? ఊరికే అన్న డైరెక్టర్ అయ్యావు కదా, మైక్ పట్టుకుంటున్నావు కదా. జబర్దస్త్ అనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్ళిందిరా. ఇన్ని సినిమాలు చేసినా ఎన్ని చేసినా కూడా ఆ జబర్దస్త్ అనే ఫ్యామిలీ మన తెలుగు ప్రజలు ఎంతగా తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్ ఎప్పటికీ మర్చిపోలేము. ఏ స్థాయికి వెళ్ళినా కూడా మళ్ళీ మల్లెమాల వాళ్ళు పిలిచి జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్ చేయండి అంటే ఆ క్షణం వచ్చేస్తాను. ఏంటండి ప్రాబ్లం, అసలు ఎందుకు పిలిపించారు? ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది బాధలు ఉన్నారు. ఏదో లైఫ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అవును, ఈ మధ్యలో ప్రతి వాళ్ళు ఏదో చిన్న చిన్న సమస్యలుగా డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మీరు ఏదో రకంగా ఇన్స్పైర్ చేయాలి. డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పన్నా. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుద్ది, ఒక్క రెక్క తిరుగుద్ది. ఒక్క రెక్క తిరిగిందంటే మిగతా 2 రెక్కలు కూడా తిరిగినట్టేగా. ఇప్పుడు ఇలాంటి చెప్పి మోటివేట్ చేస్తా వాళ్ళని. పా చూసావారా, నువ్వు శ్రీదేవి లేసే నీ ముష్టి పంచుల ద్వారా చూసి చూసి అలవాటై తెలియకుండా నోట్లోంచి అవే వచ్చేస్తున్నాయి. ఇలా కాదు, నేను ఇంకా మీకు మాటలతో చెప్పను, విజువల్ గా చూపిస్తాను. సో నేను కొందరిని తీసుకొచ్చాను, కొందరిని సెలెక్ట్ చేశాను. వాళ్ళని ఇప్పుడు తీసుకొస్తాను స్టేజ్ మీదకి. వాళ్ళని చూస్తే మన వాళ్ళకే కాదు, మన వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలన్నారు కదా, మన వాళ్ళకే కాదండి, వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్కరికి 100% ఇన్స్పిరేషన్ వస్తుంది. అంత మంచి టాలెంటెడ్ పర్సన్ తీసుకొచ్చాను. బట్ వీళ్ళ కష్టాల ముందు అసలు మన కష్టాలే కావు. ఇవన్నీ మాట్లాడేందుకు అసలు వాళ్ళని తీసుకొస్తాను. అసలు వాళ్ళు ఏ రేంజ్ లో ఇన్స్పైర్ చేసి ఉంటాను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉంటాను. అదే నేను ఒక్కనే ఇన్స్పైర్ అవ్వడం మన తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇన్స్పైర్ చేద్దామని వాళ్ళని తీసుకొచ్చాను. అయితే మొదలు పెడతాము. పుడతావా ఏంటి మళ్ళీ?